ఇది స్టెన్సిల్ ఆర్ట్ పార్ట్ 2 అనమాట. సో, మనం ఈరోజు స్టెన్సిల్ ఆర్ట్‌లో ఈ డయాగ్రామ్ ఏస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెన్సిల్ అనేది ఎట్లా క్రియేట్ జేసుకోవాలో జెప్తా. ఈ యాప్ ఉంది గదా! ఇది ఎఫ్ఎక్స్ స్టెన్సిల్. మనకి స్టెన్సిల్ మేకర్ అని యూట్యూబ్‌లో దొరుకుతది. సో, మనం గ్యాలరీలో ఫస్ట్ మనం ఏయాల్సిన ఫోటో చూజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా స్టెన్సిల్ అనేది వచ్చేస్తది. అది ఆల్రెడీ పర్ఫెక్ట్ స్టెన్సిల్ ఇస్తది. దెన్ మనకి అట్లా ఇట్లా కింద మీద ఏమైనా కావాలి అనుకుంటే, ఏమైనా మార్పులు కావాలనుకుంటే మనం దాన్ని చేంజ్ జేసుకోవచ్చు. లైక్ నాకు ఇట్లా డార్క్‌గా గావాలి, లేదా నాకు లైట్‌గా గావాలి అనుకుంటే మనం మార్పులు చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి రెడ్ ఆప్షన్ ఉంది గదా! అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి బ్లాక్ ఇన్, ఆహ్, వైట్ ఔట్, బ్లాక్ ఔట్, వైట్ ఇన్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. దెన్ దెన్ హియర్ వీ కెన్ చూస్ అవర్ కలర్ ఆల్సో. మనం ఏదైనా కలర్ మనకి కావాల్సింది ఏ కలర్ అయినా సరే వేయొచ్చు. స్టెన్సిల్ బ్లాక్ అనే కాదు, ఏదైనా వేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఈరోజు మాత్రం బ్లాక్ వేసి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే నా బ్లాక్ మాత్రమే ఉంది. దాన్ని యారో మార్క్ ఉంది కదా, అది సేవ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్‌గా నేను ప్రతిసారి అవుట్‌లైన్ ఏసేది కూడా చూపిస్తా. బట్ ఈసారి మర్చిపోయానన్నమాట. సో, ఇది మన స్టెన్సిల్ ఆర్ట్ నేను ఫ్రీ హ్యాండ్ మెథడ్‌తోనే అవుట్‌లైన్ ఏసుకుంటున్నా. అండ్ మీరు కూడా ఫ్రీ హ్యాండ్ మెథడ్‌తోని ఏస్తే చాలా బాగుంటది. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. లేదు అనుకుంటే గ్రిడ్ మెథడ్‌తోని ఏయాలనుకుంటే గ్రిడ్ మెథడ్ కూడా ఇక్కడ ఐ బటన్ దగ్గర గ్రిడ్ మెథడ్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పి నేను వీడియో చేసి పెట్టిన ముందే. దాని ద్వారా మీరు ఎళ్ళొచ్చు. అండ్ నౌ నేను ఈజీగానే స్టెన్సిల్ ఆర్ట్‌లో ఈ ఈ అవుట్‌లైన్ అనేది ఫ్రీ హ్యాండ్ మెథడ్‌లో చాలా ఈజీగా ఏసేస్తున్నా. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ నా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ స్టెన్సిల్ ఆర్ట్‌లో మరీ ముఖ్యంగా మనము ఏదైతే మనకి ఆ ఇమేజ్‌లో చూపిస్తుందో అది మాత్రం ఏసుకుంటున్నా నేను. మీరు ఇంకా వేరేది ఏసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ చాలా ఈజీగా ఉంటది ఇది స్టెన్సిల్ ఆర్ట్ వచ్చేసి. ఇక్కడ మనం ఈ పాయింట్‌లోకొస్తే మనం ఇక్కడ బయట మొత్తం వైట్ ఉంచుతున్నా. అండ్ ఈ లోపల పార్ట్ ఏదైతే ఉందో అందులో బ్లాక్ ఉంచుతున్నాననమాట నేను. లేదంటే యాజ్ అవర్ విష్ మనము లోపల వైట్ లేదా బయట బ్లాక్ అట్లా కూడా ఏసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఇక్కడ బయట వైట్ అండ్ లోపల బ్లాక్ యూజ్ చేస్తున్నా. దెన్ దీని తర్వాత మనకింకా క్యాజువల్‌గా ఈ హెయిర్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే నేను ఇక్కడ పెద్ద పెద్ద స్పేసెస్ ఏవైతే ఉంచినానో ఈ స్పేసెస్ టోటల్‌గా బ్లాక్‌తోని ఫిల్ చేయాలన్నమాట. ఈ ఈ చిన్న చిన్న బయట ఈ లోపల ఏవైతే ఉందో, ఈ అంటే ఈ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అది వైట్ అట్లనే ఉంచేయాలి. సో, మనం దేని మీద ఫోకస్ చేయాలి? టోటల్లీ బ్లాక్ పైన ఫోకస్ చేయాలి. సో, ఈ బయట వైట్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బ్లాక్ పైన ఫోకస్ చేసినావనుకో ఆటోమేటిక్‌గా వైట్ పైన అది అంటే ఏమంటాం, వైట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. మనం ఇప్పుడు ఈ అవుట్‌లైన్ అయిపోయింది కదా! ఈ అవుట్‌లైన్ మొత్తాన్ని ఒక బ్లాక్ మార్కర్ తీసుకొని ఏద్దాము. ఈ బ్లాక్ అసలు ఇది పడుతుందో లేదో, పడుతుంది. ఓకే. ఈ బ్లాక్ మార్కర్‌తోనే మనం ఈరోజు అవుట్‌లైన్ మొత్తం, అంటే సారీ, ఈ స్టెన్సిల్ ఆర్ట్ మొత్తం వేయాలన్నమాట. సో, నేను మెల్లగా స్టార్ట్ చేస్తా. ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు వచ్చింది మన వర్క్. అండ్ మొత్తం ఇట్లనే ఫిల్ చేసుకుంటూ పోవాలి. మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలి ఇందులో అంటే, మీరు ఫస్ట్ స్టెన్సిల్ ఆర్ట్‌లో గ్రిడ్ మెథడ్ యూజ్ చేయడం అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇదే స్టెన్సిల్ ఆర్ట్‌లో మీరు డైరెక్ట్ ఆర్ట్ పేపర్ పైన కాకుండా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళైతే A4 షీట్ పేపర్ పైన ట్రై చేస్తే చాలా బెనిఫిట్ అనమాట. పేపర్స్ వేస్ట్ అవ్వకుండా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ రిఫరెన్స్ కూడా ఒకసారి నేను సైడ్కి డిస్ప్లే చేస్తున్నా కదా, ఈ రిఫరెన్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను బేసికల్గా రిఫరెన్స్ని అంత పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఏదైతే వేసినో నేను దాన్ని బేస్ చేసుకొని వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఈ కలరింగ్ నేను వేసిన దాన్ని బట్టే వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అంటే యాక్చువల్లీ నాకు ప్రతిసారి ల్యాప్టాప్ ఉంటుంది నా దగ్గర. బట్ ఈసారి ల్యాప్టాప్ లేకపోవడం వల్ల నేను రిఫరెన్స్ చూడలేకపోతున్నాను. లేదంటే నేను అట్లా షూట్ చేసి మీకు చూపించాల్సింది. బట్ ల్యాప్టాప్ లేకపోవడం వల్ల నేను చూపించలేదు. అండ్ ప్రతి ఒక్క మైన్యూట్ పాయింట్, ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడైతే మీకు అనిపిస్తుందో ఆ ప్రతి ఒక్క మైన్యూట్ పాయింట్ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అండ్ ఏదో వేస్తున్నాం కదా, ఏదో చేస్తున్నాం కదా అన్నట్టు కాదు. ఒకసారి వైట్ అనేది నువ్వు వైట్ కోసం ఏదైతే వదిలేసినావో ఆ వైట్ స్పేస్లో నువ్వు బ్లాక్ అస్సలు ఫిల్ చేయొద్దు. బ్లాక్ ఫిల్ చేసినావా కథం, నీ స్టెన్సిల్ మొత్తం ఇక అది ఇన్అప్రోప్రియేట్ అలా ఏమంటారు దాన్ని,
మొత్తం ఇంపర్ఫెక్ట్ అయిపోతుంది. నీ స్టెన్సిల్ మొత్తం ఇంపర్ఫెక్ట్ అయిపోతుంది. అండ్ యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాదు, ఎందుకంటే నేను ఇంగ్లీష్ పైన అంత నెగ్లిజెన్సీ చేస్తాను కాబట్టి. అండ్ నోరు కూడా చాలా కరెక్ట్ తిరగదు. నాన్ స్టాప్గా వాయిస్ ఓవర్ ఇస్తే నోరు ఎక్కడ తిరుగుతుంది. అండ్ చాలామంది ఇట్లా కట్స్ చేసుకుంటూ టేక్స్ తీసుకుంటూ ఇస్తారు కాబట్టి అది పర్ఫెక్ట్ అవుతుంది. బట్ నాది నాన్ స్టాప్గా వాయిస్ ఓవర్ ఉంటుంది కాబట్టి అస్సలు నాకు నోరు సరిగా తిప్పడం కుదరదు. ఆపకుండా దమ్ తీయకుండా మాట్లాడాలంటే కొంచెం కష్టమే కదా. ఓకే, కమింగ్ టు ది స్టెన్సిల్ పాయింట్. నేనైతే బేసికల్గా ఇది ఏదో వేస్తున్నా మీకు మీరు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి నార్మల్గా చిన్నగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నాకు ఇప్పుడు వీడియో అవ్వాలి. ఈ వీడియోని నేను ఆల్రెడీ షూట్ చేసుకొని పెట్టుకున్నా. 2 వీడియోస్ చేద్దాం అనుకున్నా, పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నా స్టెన్సిల్ ఆర్ట్. బట్ నేను ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. నేను చాలా ట్రై చేస్తున్నా వీడియో అప్లోడ్ చేయడానికి. 2 వీడియోస్ అస్సలు అప్లోడ్ అవ్వట్లేదు. సో ఇంకా ఇదే 2 వీడియోస్లో కాకుండా మళ్ళీ ఇంకో స్టెన్సిల్ ఆర్ట్ నేను మెర్జ్ చేసి ఇదే కంటిన్యూ చేస్తున్నాను అన్నమాట. అండ్ మీకు ఇట్లా ఇంకా స్టెన్సిల్ ఆర్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ పెన్సిల్ ఆర్ట్ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా. మీరు డైరెక్ట్ వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కొంతమంది కాంటాక్ట్ అవుతున్నారు, అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏమైందేమో రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ మీరు చూస్తున్నట్లయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అయినప్పుడు రెస్పాండ్ ఇవ్వండి అబ్బా. మీరు రెస్పాండ్ ఇస్తే నాకు కూడా బాగుంటుంది. కమింగ్ టు దిస్, మీరు ఎంత పేషెన్స్తో వేస్తే అంత బెటర్ లక్ ఉంటుంది, అంటే అంత బెటర్ అవుట్పుట్ ఉంటుంది. నేను ఏదో మీద వేసుకుంటూ పోతున్నా. అండ్ నెక్స్ట్ పిచ్చిగా వేయొద్దు. ఈ అప్సైడ్ డౌన్ ఏదైతుందో ఇట్లా ఇప్పుడు వేస్తున్న అప్సైడ్ డౌన్ ఈ పొజిషన్లో మాత్రమే వేస్తే మీకు వైట్ స్పేసెస్ అనేవి చాలా కవర్ అవుతుంది. సో మీరు వైట్ స్పేసెస్ని అంతా ఉంచకుండా కవర్ చేయాలంటే అప్సైడ్ డౌన్ వేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బియర్డ్ దగ్గర వైట్ అట్లే ఉంది. బట్ ఇక్కడ ఇప్పుడు వేస్తున్న షర్ట్ దగ్గర మాత్రం అంత వైట్ లేదు. ఎందుకది? మీరు అప్సైడ్ డౌన్ వేయాలి. పిచ్చిగా వేసుకుంటూ పోతే ఏదో స్టెన్సిల్ కదా, కలర్ ఫిల్ చేయమన్నాడు కదా, సంక్రాంతి ముగ్గులు వేసినట్టు ఇట్లా ఫిల్ చేస్తే, సంక్రాంతి ముగ్గులు కూడా మీరు అట్లా మీద వేసుకుంటూ పోతే అది అంత కింద నేల కనిపిస్తుంది, మట్టి రోడ్ అదే కనిపిస్తుంది. సో మీరు అది ఎంత పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తే మీకు ముగ్గు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మన స్టెన్సిల్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న మైనర్ పార్ట్స్ ఏమైనా ఉంటే అదే నేను తర్వాత వేసుకుంటా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పినా కదా, ఇది బ్లాక్ ఇన్ అనమాట, ఇది ఇన్సైడ్ ఆఫ్ ద బ్లాక్. అండ్ బ్లాక్ ఇన్, వైట్ వచ్చేసి అవుట్ సైడ్ వస్తుంది, వైట్ అవుట్. ఇది ఈ స్పేస్ మొత్తం వైట్కి ఇచ్చేసినాం మనము. అండ్ మీరు బ్లాక్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది, వైట్ పైన అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మైనర్ పార్ట్ కూడా వేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అవుట్పుట్. అండ్ నేను ఇది స్టెన్సిల్ ఆర్ట్ మీకు నేర్పిస్తున్నాను కాబట్టి కొంచెం పేషెన్స్ పెట్టి వేయలేదు, ఎందుకంటే నాకు అంత పేషెన్స్ పెడితే నాకు వీడియో 2-3 అవర్స్ లెంత్ అవుతుంది. సో స్టెన్సిల్ ఆర్ట్కి బెస్ట్ టైమింగ్ ఏదైనా ఉందంటే కనీసం మీరు 2 అవర్స్ వరకు వేయాలి స్టెన్సిల్ ఆర్ట్కి. మీరు 2 అవర్స్ పేషెన్స్ పెడితే మీకు డెఫినెట్లీ ఇంకా దీనికంటే బెస్ట్ అవుట్పుట్ మీరు ఇస్తారు. ఇఫ్ మీరు స్టెన్సిల్ ఆర్ట్ కానీ పర్ఫెక్ట్గా వేసి ఉంటే, పర్ఫెక్ట్గా వేసినా వేయకున్నా పర్లేదు, నాకు వాట్సాప్లో షేర్ చేయండి. ఈ స్టెన్సిల్ ఆర్ట్కి కూడా మీరు ఎంత మంచి టైం ఇస్తే అంత మంచిగా అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మీరు చేసిన ఇమేజెస్ని నాకు కంపల్సరీ ప్లీజ్ అని అడుగునా, కంపల్సరీ మీరు ఇమేజెస్ని షేర్ చేయండి. నేను బేసిక్గా ఈ స్టెన్సిల్ ఆర్ట్ ఒక 4 పార్ట్స్లో చెప్దాం అనుకున్నా, లేదా కనీసం 3 పార్ట్స్లోనే చెప్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది ఓన్లీ 2 పార్ట్స్కే అయిపోయిందనమాట. జస్ట్ ఫర్ ద 2 పార్ట్స్కే చెప్పి పడేసిన. ఎందుకంటే ఇది కూడా 3 పార్ట్సే, కానీ వీడియో ఎందుకు అప్లోడ్ అవ్వలేదు. వీడియో అప్లోడ్ అవ్వకపోతే నేను ఇంకా దాన్ని 2 పార్ట్స్కే చేసేసిన. ఇది మీకు అర్థమైందా లేదా అని కామెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో దట్ మీరు నేర్చుకున్నట్టు నాకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే నాకు, అంటే నేర్చుకుంటున్నారు కదా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు స్పాన్సర్స్ కోసం చూస్తున్నా అండి. మీరు ఎవరైనా సరే నాకు స్పాన్సర్ చేయాలనుకుంటే నేను కింద యూపీఐ ఐడి పెడతా, మీరు నాకు అందులో స్పాన్సర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నా ఆర్ట్ పేజ్ని నేను ఇంకా గ్రోత్లోకి తీసుకెళ్ళాలంటే నాకు స్పాన్సర్స్ కావాలి కదా. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ద స్పాన్సర్స్ ఆర్ ఎల్స్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 700 దగ్గర ఉన్నాము, ఒక 1K అట్లా వస్తే మనకి ఇన్కమ్ ఏమైనా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కదా. సో వాచ్ అవర్స్ నేను ఎట్లా సార్ ట్రై చేసుకుంటా. మీరు కనీసం ఒకసారి, అంటే ఫస్ట్ టైం అడుగుతున్నా, మీకు సబ్స్క్రైబర్స్ని పెంచడానికి ట్రై చేయండి. నాకు
చాలా జెన్యున్గా నేను అడగకముందే నాకు 700 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో మీరు సబ్స్క్రైబర్స్ని పెంచడానికి ట్రై చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. మీకు మనకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో దట్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూస్తున్న 100 మెంబర్స్లో కనీసం ఒక 10 మెంబర్స్తో చెప్పించినా సరే ఈజీగా 300 సబ్స్క్రైబర్స్ దాటేస్తాము. సో దట్ వాచ్ అవర్స్ అయితే నేను ఇంకా నాది నేను చూసుకుంటా. యూ కెన్ ఆల్సో పర్సనలీ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ అనమాట. సో మన స్టెంట్ స్లాట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. థ్యాంక్ యూ.